ప్రభునందు అత్యంత ప్రియులైనటువంటి వారికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని చిన్న వాక్యమును క్లుప్తంగా దేవుని యొక్క వాక్యమును ధ్యానించుకుందాం. ప్రేమ నమ్మకమైన తండ్రి, పరిశుద్ధుడా, ఈ యొక్క సమయంలో నాయన ఈ శక్తి కలిగిన బలమైన విలువైనటువంటి లేఖనం మాట్లాడుతుండగా మీరు కృపనుగ్రహిస్తూ రమ్మని క్రీస్తు పేరట ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యములో నుండి సామెతల గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 23వ వచనం. ఆజ్ఞ దీపముగాను ఉపదేశం వెలుగుగాను ఉండును, శిక్షార్థమైన గద్దింపులు జీవమార్గములు. చాలు. ఇక్కడ దేవుని యొక్క వాక్యము ఏమని మాట్లాడుతుందంటే, దేవుని యొక్క ఆజ్ఞ అది దీపంగా ఉంటుందంట, ఉపదేశము వెలుగుగా నుండును అని చూస్తున్నాం. దేవుని యొక్క ఆజ్ఞ దీపము అంటున్నాడు. దీపము యొక్క ప్రాముఖ్యత ఏంటి అని మనం జ్ఞాపకం చేసుకుంటే, సామెతల గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనంలో మనము ఈ రీతిగా వాక్యాన్ని గమనించవచ్చు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం, అది అంతరంగములన్నీ శోధించును. చూడండి, ఇక్కడ ఆజ్ఞ దీపముగా ఉన్నది అని మాట్లాడుతూ సామెతలు 27వ వచనంలో 20వ అధ్యాయం 27వ వచనంలో నరుని యొక్క ఆత్మ ఎలా ఉందంట? యెహోవా పెట్టిన దీపము అని మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క ఆజ్ఞా దీపం అంటున్నాడు. రెండవదిగా దేవుడు మనకిచ్చిన ఆత్మ దీపం అంటున్నాడు. కాబట్టి మరి ఈ దీపమైనటువంటి దేవుని యొక్క ఆత్మ ద్వారా, ఆజ్ఞ అయినటువంటి ఆ దేవుని యొక్క దీపము ద్వారా దేవుని యొక్క పని జరగాలి అనేది ఆయన యొక్క ఉద్దేశం. అందుకనే ఈ యొక్క ఆజ్ఞ దీపంగా ఉంటే ఉపదేశం ఏమో వెలుగుగా ఉందంట. చూడండి, దీపము అంటేనే వెలుతురు ఇచ్చేటువంటిది. ఆ దీపానికి నూనె కావాలి, ఆ దీపానికి ఒత్తి కావాలి, ఆ దీపానికి ఒక పైన గ్లాస్ కావాలి, ఆ తర్వాత దానికి అనేకమైనటువంటి విషయాలు అవసరం. ఒక దీపం వెలిగించబడాలి అంటే మరి దాంట్లో నూనె, ఒత్తి, దానికి ఆ ఒత్తి హెచ్చుతగ్గులు చేసుకోవడానికి ఒక మర, అన్ని రకాలుగా ఉండటం జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకునేది ఏంటంటే, దేవుని యొక్క ఆజ్ఞే దీపము అన్నాడు, ఆ ఉపదేశమే వెలుగు అంటున్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని ఇంకా కాస్త మనము పరిశీలించినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనాన్ని, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని చెప్తున్నాడు. మనము లోకానికి వెలుగు అని చెప్తున్నాడు. అయితే దేవుని యొక్క ఉపదేశము వెలుగు అంటున్నాడు. అదే 119వ కీర్తన 130వ వచనంలో దేవుని యొక్క వాక్యము వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును. దేవుని యొక్క వాక్యం ఎంత మంచి విషయాలు మనకి గుర్తు చేస్తూ ఉంది. ఏమండి, దేవుని యొక్క వాక్యం వెల్లడి అవడంతోనే ఏం కలుగుతుందంట? వెలుగు కలుగుతుందంట. ఎవరైతే తెలివి లేదు అని అనుకుంటారో వాళ్ళకి అది తెలివిని ఇస్తుంది అని దేవుని యొక్క వాక్యం చూస్తున్నాం. కాబట్టి అందుకనే భక్తుడు అంటున్నాడు, అదే 119, 131లో నీ యందైనటువంటి అధిక వాంఛ, నీ ఆజ్ఞల యందైన అధిక వాంఛ చేత నేను నోరు తెరిచి ఉగుర్చుచున్నాను అంటున్నాడు. ఆజ్ఞ అనేటువంటిది దేవుడు మనకిచ్చిన దీపం. అది మన బాధ్యత. దేవుని యొక్క పని చేసినా కొలది దేవుని యొక్క పిల్లలుగా మరి ఆయన యొక్క ఆజ్ఞను చేతపట్టుకోవడం అంటే ఆయన మాట వింటమే. ఆయన యొక్క ఉపదేశం వెలుగు లాంటిది అన్నాడు. మనము కూడా వెలిగే అన్నాడు.
కాబట్టి ఈ వెలుగు ఎప్పుడు ప్రచురంలోనికి వస్తుంది? ఈ వెలుగు యొక్క ప్రాముఖ్యత ఏంటి? వెలుగు లేకపోతే అంత అంధకారమే కదా. ప్రతీది కూడా వెలుగు చేత పరీక్షించబడుతుంది. వెలుగు మంచిది. వెలుగు ఆ అంధకార క్రియలను బయటికి తీసుకొని వస్తుంది. అలాగే వెలుగైనటువంటి మన జీవితంలో ఎక్కడ వెలగమంటున్నాడో ఒక మాటని మనం చూడొచ్చు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే 16వ వచనము, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఇప్పుడు మీ వెలుగు ప్రకాశింపనీయుడి అన్నాడు. ఉపదేశం వెలుగు అన్నాడు, ఆజ్ఞ దీపం అన్నాడు, ఆ దీపము మనమే అన్నాడు, మా దేవుడు మనకిచ్చిన ఆత్మ అన్నాడు. కాబట్టి ఈ యొక్క దీపము వెలుగు అనేటువంటిది వేరువేరు కాదు. ఎందుకంటే పగటి కాలంలో సూర్యుని ద్వారా వెలుతురు వస్తుంది, రాత్రికాల సమయంలో దీపం ద్వారా వెలుతురు వస్తుంది. సో సూర్యుడైనా కానివ్వండి, దీపమైనా కానివ్వండి, ఉద్దేశం ఏమిటి, పర్పస్ ఏమిటి అంటే వెలుగునివ్వడమే. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, వెలుగు అనేటువంటిది, వెలుగు ఫలం అనేటువంటి మాట మనం చూస్తాం, వెలుగు మంచిది అనేటువంటిది చూస్తాం, వెలుగు అనేటువంటిది చీకటిని వేరుపరిచేటువంటిదిగా మనం చూస్తాం. కాబట్టి ఈ యొక్క వెలుగు మనుషులు మన సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనివ్వండి. మన వెలుగు ప్రకాశింపనివ్వాలి అని అంటే దేవుని యొక్క ఉపదేశమే వెలుగు అంటున్నాడు. దేవుని యొక్క ఉపదేశమే వెలుగు. కాబట్టి ఆయన నోట మన మాట ఉన్నప్పుడు మనము ప్రజల్లో కానీ, బయట సంఘములో, సమాజంలో ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఆయన నామానికి మహిమకరంగా మనం ఉన్నట్లయితే ఆ వెలుగు అనేటువంటిది ప్రకాశింపబడుతుంది అనే విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే 32వ అధ్యాయము 2వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటే చూద్దాం. 32వ అధ్యాయము ద్వితీయోపదేశకాండము 2వ వచనం, నా ఉపదేశము వానవలే కురియును, నా వాక్యము